రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికుల అస్వస్థత మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. కల్తీపాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష జరిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు సీఎం. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని సీఎంకు వివరించారు. పాల విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు అధికారులు. పాలు వినియోగించిన కుటుంబాల్లో 75 మంది నుంచి శాంపిల్ సేకరించామని సీఎంకు వివరించారు. రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికుల అస్వస్థత అలాగే మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. కల్తీపాల కారణంగా అనారోగ్యం బారిన పడినటువంటి ఘటనపై కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష జరిపించారు ముఖ్యమంత్రి. ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, నళిని, రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టమని ప్రభుత్వం పక్క ఆలోచిస్తూనే మరో పక్క ప్రత్యేక నిపుణుల కమిటీని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అంటే కల్తీ పాలతో 5గురు మృతి చెందడం అనేది తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే వైద్య శాఖ అధికారులను, ఫుడ్ సేఫ్టీ అధికారులను హుటాహుటిన రాజమండ్రి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఒక కీలక సమీక్ష కూడా నిర్వహించారు. అసలు పాలల్లో కల్తీ ఎలా జరిగింది, ఏంటి, ఎన్ని ఏళ్లకి ఆ పాలు సరఫరా జరిగింది, ఎప్పటి నుంచి పాలు సరఫరా జరుగుతున్నాయి. రాజమండ్రిలో స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్లో ప్రధానంగా ఈ కల్తీ జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వెంటనే అధికారులు కూడా ఆదేశించారు. హుటాహుటిన రాజమండ్రి వెళ్లాలని కూడా చెప్పారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రికి 2 మృతి చెందారు. మళ్ళీ ఇవాళ ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో 5కు చేరింది మరణాల సంఖ్య. అంటే ఈ కల్తీ పాలు అసలు నిజంగా పాలల్లో కల్తీ జరిగిందా, కిడ్నీ మీద ప్రభావం చూపించి మరణించినట్టుగా అక్కడ ప్రాథమికంగా వైద్యులు చెప్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించిన లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి, ఎప్పటి నుంచి కల్తీ జరుగుతుంది, పాలు శాంపిల్స్ పక్క సేకరిస్తూ ఉన్నారు, పాలు శాంపిల్స్ని పరీక్ష చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కిడ్నీలో ఉన్న కారణంగా యూరిన్ ఆగిపోయి ఈ మరణాలు సంభవించాయని డాక్టర్లు కూడా అక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇంత ఇమీడియట్గా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడేంత కల్తీ ఏ రకంగా జరిగింది, అసలు పాలల్లో నిజంగానే అవి ఒరిజినల్ పాలు, పాల పొడి, లేకపోతే ఇతర కెమికల్స్ తెల్లగా రావడం కోసం ఏ రకంగా కల్తీ జరిగింది, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. జనరల్గా పాలల్లో నీళ్లు కలపడం, కొద్దిగా కల్తీ జరగడం ఇవన్నీ మామూలు విషయాలు. ఇంత తీవ్ర స్థాయిలో 5గురు ఒకేసారి ఒకే ప్రాంతంలో మరణాలు సంబంధించడం అనేది ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిని అంశం మీద సమీక్ష నిర్వహించడం, అధికారులు వెంటనే వెళ్లాలని ఆదేశించడం, ఆల్రెడీ ఇప్పటికే ఇంకా 12 మంది రాజమండ్రిలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. పాలల్లో కల్తీ జరిగితే ఇంత తీవ్రంగా మరణాలు రావడం, ఇన్ని లక్షణాలు ఒకేసారి కనిపించడం, దీని మీద డాక్టర్లు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి. అవసరమైతే ప్రత్యేక వైద్య బృందాలను ప్రకటించాలని కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. మొత్తానికి అసలు ఈ పాల కల్తీ ఏ రకంగా జరిగింది, అక్కడ రాజమండ్రి దగ్గర కోరుకొండ ప్రాంతంలో నరసాపురం అనే గ్రామం నుంచి ఈ పాలు సరఫరా అవుతున్నాయి. అసలు పాలు సరఫరా చేస్తున్నది ఎవరు, డైరెక్ట్గా అక్కడ పల్లెటూరులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గేదెల నుంచి తీసుకుని వాళ్ళు కొంత నీళ్లు కలుపుతారు, అది కామన్గా జరుగుతుంటుంది. అయితే నీళ్లు కాకుండా ఇతరత్ర ఏం కలిపి పాలు కల్తీ జరిగింది అనే అంశం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కిడ్నీ వల్ల అనారోగ్యానికి గురవడం, లేకపోతే ఆసుపత్రిలో ఒక 4-5 రోజుల నుండి వెంటనే డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంటుంది. కానీ 5గురు మరణించడం అనేది ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది, ప్రత్యేకంగా అలర్ట్ అయింది. అధికారులు వెంటనే రాజమండ్రి వెళ్లాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరి దీని మీద ఇంకా డెత్ రేట్ పెరుగుతుందా, ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది, అక్కడ వైద్య శాఖ అధికారులు కానీ వైద్యులు కానీ ఏం చెప్తారు, వీటన్నిటి మీద చూసిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్గా తీసుకుంది. ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఈ సమస్యలో మనకి కనిపిస్తూ ఉంది. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.